డాక్టర్ గారు చలికాలంలో బలాన్ని పెంచే ఒక చక్కటి పత్యాహారం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేసుకుందాం. ఓకే. చలికాలంలో బలాన్ని పెంచే పత్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలు: దంపుడు బియ్యం, మిరియాల పొడి, యాలకులు, దాల్చిన చెక్క, నెయ్యి, ఉప్పు. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఆలస్యం లేకుండా తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మొదలు పెట్టేద్దాం. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాం. ఒక 3 కప్పుల నీళ్లు పోద్దాం. నీళ్లు మరిగేలోపు మనం మిగతా వాటన్నిటి గురించి ఒకసారి చెప్పుకుందాం. అంటే ఇందులో మనం దంపుడు బియ్యంతో ఒక ఆహార పదార్థం, అంటే ఒక అన్నం టైపుది తయారు చేస్తున్నాము. దానికి దంపుడు బియ్యం కావాలి. దంపుడు బియ్యం ఏంటంటే కొంచెం ఒకసారి మూకుట్లో వేయించి పెట్టుకుంటే మంచిది. మనం ముందే వేయించి పెట్టేసుకున్నాం కనుక ఆ బియ్యాన్ని రెడీగా ఉంచుకున్నాం. బియ్యం పక్కన ఉంచేసుకోండి. ఇక మిగతా పదార్థాలు కూడా చెప్పుకుందాం. ఓకే. దాల్చిన చెక్క ఏంటంటే జీర్ణశక్తి మామూలుగానే బాగుంటుంది చలికాలంలో. ఆ జీర్ణశక్తి బాగున్నప్పుడు ఏంటంటే, జీర్ణశక్తి మంచిగా ఉన్నప్పుడు చక్కటి స్పైసెస్ అవి కూడా తీసుకుంటే కనుక శరీరంలో ఉండేటువంటి మలినాలు పోవడానికి, ఇంకా మంచి స్టిమ్యులేషన్ రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఊరికే ఒక 3-4 చిటికల దాల్చిన చెక్క పొడి విడిగా ఒక బౌల్లో వేసుకుందాం మనం. తర్వాత మిరియాలు కూడా ఏంటంటే ఈ ఆహార పదార్థం ఏం తీసుకున్నా సరే చక్కగా ఒంటికి వంట పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే చలికాలంలో ఇతర ఇన్ఫెక్షన్లు అవి రాకుండా కూడా మనకి ఈ దాల్చిన చెక్క కానివ్వండి, మిరియాలు కానీ బాగా ఉపయోగపడతాయి. మిరియాలను పొడిలాగా చేసేసుకుని ఒక 1/2 చెంచా మిరియాల పొడి, అది కూడా ఇందాక దాల్చిన చెక్కలో కలుపుకుందాం. ఈలోపు నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం ఆ కప్పు బియ్యం ఇందులో పోసి ఉడికించుదాం. బాగా కలిపేసి సన్నగా మూత పెట్టి ఉంచేయండి. మనం ఈలోపు మిగతా చెప్పుకుందాం. తర్వాత కొద్దిగా యాలకులు, మంచి ఫ్లేవరు బాగుంటుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి అంటే జీర్ణశక్తి అది బాగుండడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ చలికాలంలో వచ్చేటువంటి దగ్గులు, జలుబులు అవి లేకుండా కూడా ఇవి ఉపయోగపడుతుంది అనమాట. ఏలక్కాయలు ఒక 3-4 ఏలక్కాయలు ఒలిచి పొడి చేసుకుని పెట్టుకోవాలి. మనం సుమారుగా ఒక 1/2 చెంచా పొడి వేసుకుందాం. ఉడికిపోయింది, ఒకసారి చూడండి. మాది చివరికి వచ్చింది కదా. ఇది ఉడికేలోపు మనం కొంచెం అందులోకి ఒక మసాలాని వేయించి పెట్టాలి. చిన్న కడాయి విడిగా పెట్టుకుని ఈలోపు అదే ఆ నీరు ఎగిరేలోపు మనం రెడీ చేసుకుందాం. దీనికి మనం నేతితో పోపు వేసుకోవాలి. దాని పోపు అంటే పోపు కాదు, నిజానికి మసాలాలని నేతిలో వేయించాలి. ఒక చెంచాడు నెయ్యి వేయండి. నెయ్యి కాగింది కదా. ఇప్పుడు ఇందాక మనం విడిగా పెట్టుకున్నటువంటి స్పైసెస్ పొడిని ఇందులో వేద్దాం. కొద్దిగా వేగనివ్వాలి. చాలా తక్కువ మంటలో జస్ట్ ఒక్క క్షణం వేయించి తీసేద్దాం. కొద్దిగా కలిపేసి ఆపేసేయండి, స్టవ్ ఆపేసేయండి, సరిపోతుంది. మళ్ళీ మాడిపోతుంది. అయితే ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి ఈ స్పైసెస్ని మనం ఈ ఉడుకుతున్న అన్నంలో కలిపి ఆపేద్దాం. మంచి నేతి వాసన అది ఘుమఘుమలాడుతోంది కదా. ఇప్పుడు రుచికి కొద్దిగా ఉప్పు. మంచి సుగంధం వస్తుంది కదా. నెయ్యి, మిరియాలు, యాలకులు అన్నీ కూడా దాల్చిని అన్ని చక్కటి వాసన, అంటే వాసన పీలిస్తేనే తినాలనిపించేంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏంటంటే రోజు బాధపడుతూ ఏడుస్తూ తినేలా ఉండకూడదు, ఆనందంగా తినేలా ఉంటేనే అది బాగా అరుగుతుంది ఒంటికి. అంతా రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాం. పత్యాహారం తయారైపోయింది. మరి ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు?
అంటే ఈ చలికాలంలో రోజు ఒక ఐటెం లాగా అనమాట. మనం చేసుకునే పత్యాహారాలన్నీ అలాగే ఉంటాయి, ఎప్పుడో మందులాగా వాడమన్నవి కాకుండా రోజు ఒక ఐటెం లాగా ఒక కప్పు పరిమాణంలో తీసుకుంటూ ఉంటే కనుక అది ఈ చలికాలం మొత్తం చక్కగా ఒంటికి మంచి బలం రావడానికి ఈ పత్యాహారం చాలా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్ గారు.